ఇప్పుడే ZEE5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. దాన్ని ఏ పొరపాటు లేకుండా ఎగ్జిక్యూట్ చేస్తే పక్కా అందరినీ క్లోజ్ చేసేయచ్చు. ఓకే సార్. అయితే మన ప్లాన్ ప్రకారం కేదార్ ఇవాళే కంపెనీ సీఈఓగా అపాయింట్ అయ్యి రేపటి నుంచి ఇక కంపెనీ పని మీదే ఉంటాం. ఓకే సార్, నాదొక డౌట్. నేను గవర్నమెంట్ ఎంప్లాయీని కదా, కంపెనీ నా పేరు మీద ఉండడం వల్ల ప్రాబ్లం అవుతుంది కదా సార్? అది నేను చూసుకుంటాను కేదార్. పై అధికారులతో మాట్లాడి నేను మేనేజ్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. జై హింద్ సార్. జై హింద్. జై హింద్ సార్. జై హింద్. కిరణ్, యువరాజ్ని తీసుకురా. ఓకే మ్యామ్. ఏంటి జడి, వాయిస్ లో బేస్ మారింది, ఫేస్ లో ఎక్స్ప్రెషన్ మారింది, ఇదంతా ఏడుపే? మాట్లాడినట్టున్నావు? ఏం లేదన్నయ్య, బాధపడద్దు అని చెప్పాను అంతే. ఎంతైనా నాకు మర్ది కదా. సరే, అయితే కేదార్ని సీఈఓ చేయడంలో ఎవరికి ఏ అభ్యంతరం లేదు కదా? అక్క అడుగుతుంది కదా, ఏదో ఒకటి చెప్పండి. ఇష్టమని కాకుండా వేరే ఒక ఆప్షన్ ఉందా?
లేదు కదా. ఏ రాయితో పళ్ళు విరక్కొట్టుకుంటారు అంటే ఏం చెప్తా మమ్మీ? ఏదొక రాయి అని అంటాం కదా. కేదార్, సైన్ చేయి. నిజం బయట పెట్టకుండా నీకు న్యాయం చేయడం అసాధ్యం అనుకున్నాను. కానీ ఈ విధంగా అయినా నీకు న్యాయం జరుగుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది కేదార్. దేవుడా, నేను చేయలేని పనిని నువ్వే దగ్గరుండి చెప్పిస్తున్నావా? నేను చేస్తున్న తప్పులకి క్షమాపణ, శిక్ష సరిపోవని నాకు తెలుసు. కానీ నా కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఇంతకంటే దారి నాకు కనిపించలేదు స్వామి. కేదార్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ దాత్రి. కంగ్రాట్స్ కేదార్. కంగ్రాట్స్ అన్నయ్య. థ్యాంక్స్ మధు. కంగ్రాట్స్ కేదార్. పిన్ని, మీరు నా మీద కోపంగా ఉన్నారని తెలుసు, కానీ నాకు మీ ఆశీర్వాదం కావాలి. కేదార్, నువ్వు తీసుకుంది చాలా పెద్ద బాధ్యత. సక్రమంగా నిర్వర్తించకపోతే పోయేది ఇంటి పరువు, కంపెనీ పేరు. తప్పుకి చోటు లేదనుకుని పనిచేయి. సరేనన్నా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.